నమస్కారం. టుడే విజయానికి స్వాగతం. పోలేరమ్మ ఆర్చి నిర్మాణం కొరకు ట్రాఫిక్ మళ్లింపు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక ప్రజలకు పలు కార్యాచరణపై బయట ప్రాంతాల నుంచి వెంకటగిరికి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని వెంకటగిరి గ్రామశక్తి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ముఖద్వార నిర్మాణం పనుల కొరకు చేపట్టిన కారణంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పాలకేంద్రం సమీపం నుంచి భారీ వాహనాలు, ఆర్టీసీ తదితర వాహనాలు రాకపోకలు సాగించాలని ప్రజలకు స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ దిశానిర్దేశాలతో పోలీసు వారికి సహకరించి అమ్మవారి ముఖద్వార నిర్మాణంకు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు మునుపు క్రాస్ రోడ్డుకు విచ్చేసిన కురుగొండ్ల రామకృష్ణను 1వ వార్డు మాజీ కౌన్సిలర్ చెంగారావు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా క్రాస్ రోడ్లో ముఖద్వార పనులకు పరిశీలించిన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ కురుగొండ్ల రామకృష్ణ సొంత నిధులతో ఈ ముఖద్వార నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ముఖద్వారం త్వరితగతిన పూర్తవ్వాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ చూసుకుంటారు ముందున్నటువంటి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, దినదిన అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి టౌను దినదిన అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటి నుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. దానికి ఇప్పుడు మనం లగ్నం చేసాం. అయితే ఆర్చ్ నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ని పాలకేంద్రం నుంచి అవుట్గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ రెండు కూడా అక్కడి నుంచి జరిగే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంతరాయం కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా వెంకటగిరిలో ఉన్నటువంటి టౌన్ ప్రజలు కానీ, బయట నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు నుంచే ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది. అందరూ కూడా పాలకేంద్రం నుంచి రావచ్చు, పోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం. కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరిస్తారని కూడా ఆశిస్తూ, ఎందుకంటే అంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా చెప్పాం. ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు. త్వరలోనే పూర్తి చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపులాగా ఉండేలాగా, ఎందుకంటే మనం తమిళనాడు చూసే ఉన్నాం, ప్రతి దగ్గర కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి
ఏవైతే దేవత ఉంటుందో ఎవరైతే ఉంటారో ఆ దేవతని ఆర్చి రూపంలో అక్కడే చూపిస్తారు బయటే. మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం. అందుకని మనం కూడా పోలేరమ్మ గ్రామ దేవత ఇక్కడ ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. అందుకని అమ్మవారు గుర్తుండేలాగా ఈరోజు ఆర్చ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా గమనించగలరు కూడా తెలియజేస్తూ సెలవు. సార్ ట్రాఫిక్ ఎప్పటి నుంచి డైవర్షన్ మొదలుపెట్టారు సార్? ఈ రోజు నుంచి పిల్లర్స్ మాత్రం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుకొండల రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, అలాగే నాయకులందరికీ, అలాగే పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ప్రతిష్టాత్మకంగా మన వెంకటగిరికి ఉన్నటువంటి పోలేరమ్మ సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిల్ అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి, అలాగే పాలకేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణానికి సంకల్పించడం జరిగింది. దీనికి సందర్భంగా మొట్టమొదటిగా మనం ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చి నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆర్చి నిర్మాణ సమయంలో అక్కడి నుంచి ఏదైనా వెహికులర్ మూవ్మెంట్ వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకుని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి పాలకేంద్రం నుంచి వెహికులర్ మూవ్మెంట్ అనేది గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే 2 వీలర్స్ కానీ ఏదైనా 3 వీలర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న కార్లు ఏదైనా ఉన్నట్టయితే అవి పక్కన ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్ పక్కన నుంచి బైలైన్స్ ఏమైనా ఉన్నాయి, ఆ బైలైన్స్ నుంచి అనుమతించడానికి అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఆర్చి నిర్మాణం అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఈ నిర్మాణం కనుక జరిగినట్టయితే మన ఈ గ్రామానికి కూడా మంచి వెంకటగిరికి మంచి పేరు వస్తుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని ఇది ఎవరో సౌలభ్యం కోసం కాకుండా ప్రత్యేకంగా అందరూ భక్తులందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ, అలాగే ప్రజానీకం అందరూ, అలాగే వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకుని ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పోలీస్ శాఖ థ్యాంక్ యూ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, పత్రికా విలేకరులకి, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ నిర్మాణంలో ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పుడు వాటికి సహకరించవలసినదిగా కోరుతున్నాను. అందుకు ఎటువంటి ఇబ్బందులు అనుకోకుండా మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారికి మనం ఆర్చిని నిర్మాణం చేసుకునేదానికి అందరూ సహకరించవలసినదిగా కోరుతున్నాను.